మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నీ కస్తూరి తిలకం ఏ దస్తూరి వర్ణం అని అడిగేనే ఆ సూర్య తేజం, ఈ పారాణి పాదం ఆ నడయాడే గుమ్మం ఇక అవుతుంది ఓ స్వర్గధామం, చందనాల చందమామనాలే ఆనందలాల చెయ్యి అందుకోగా వేగ, 100 ఏళ్ల సంబరాలు నీకై గంతులేస్తూ స్వాగతించే నిన్నే చేరి. అబద్ధమాడకు బావా, నువ్వు ఇంత టైం వేస్ట్ చేయడం నేనెప్పుడూ చూడలేదు. ఫ్లైట్ జర్నీ కంటే ముందు కార్ జర్నీ కంపల్సరీ. టైం వేస్ట్ అవుతుందని రన్వే పక్కనే ఇల్లు ఆఫీస్ కట్టుకుని ఉండగలమా? సో ఈ టైం వేస్ట్ ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావంటే ఎంగేజ్మెంట్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నావన్నమాట. నా ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉంటుందో నీకు తెలుసు. అయితే నువ్వు ఇప్పుడు హ్యాపీగా లేవన్నమాట. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇప్పుడు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కమాన్ టెల్ మీ. అది కాదు బావా, ఈ ఎంగేజ్మెంట్ పట్ల నువ్వెలా ఫీల్ అవుతున్నావని అడుగుతున్నాను. ఫీలింగ్స్ కామన్ మ్యాన్కి ఉంటాయి, నాలాంటి బిజినెస్ మ్యాన్కి టార్గెట్స్ మాత్రమే ఉంటాయి. అయినా ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? ఒక ఆడ మొగ లివింగ్ టుగెదర్ కోసం చేసుకునే ఒక కమిట్మెంట్. బిజినెస్లో అగ్రిమెంట్ ఫైల్స్ మార్చుకుంటారు, ఎంగేజ్మెంట్లో రింగ్స్ మార్చుకుంటారు. దట్స్ ఇట్. మరి మ్యారేజ్ అంటే? అగ్రిమెంట్ చేసుకున్న ప్రాజెక్ట్ని మనం టేక్ ఓవర్ చేస్తున్నట్టు పొద్దున్నే పేపర్లో యాడిస్తాం, ఈవినింగ్ పార్టీ ఇస్తాం. ఇక్కడ సేమ్, పలానా వాళ్ళని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఇన్విటేషన్ కార్డు ఇస్తాం, వచ్చిన వాళ్ళకి బఫే ఇస్తాం. దట్స్ ఆల్. నిన్ను అర్థం చేసుకోవడం కష్టం బావా. నన్ను అర్థం చేసుకోవడానికి ఎమోషన్స్ పనికిరావు, ఈక్వేషన్స్ ఫాలో అవ్వాలి. గాట్ ఇట్? సిగ్నల్ మాత్రమే వచ్చిందనుకుంటే కాల్ని వెంట పెట్టుకుని వచ్చిందేంటి? ఎవరు బావా? నిత్య కాలింగ్. స్వప్న, ఒక్కదానివి ఇక్కడేం చేస్తున్నావే? ఇప్పటిదాకా బావ నా పక్కనే ఉన్నాడు, అది కాల్ చేసింది వెళ్ళిపోయాడు. ఓ, ఆ పౌడర్కి వచ్చిన తిప్పలా ఇవన్నీ? మీ పౌడర్ని కాస్త మూస్తారా? మూసాను. ఫోనే కదా చేసింది, దానికెందుకు కోపం? ఇప్పుడు ఫోన్, రేపు ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్లి. దాని ఫోన్తో నా దగ్గర నుంచి పక్కకెళ్ళిన వాడు పెళ్లితో శాశ్వతంగా దూరం అవుతాడు. ఓ, ఆ ఫోన్ పౌడర్ వెనకాల ఇంత స్టోరీ ఉందా? అంత దూరం ఆలోచించొద్దని చెప్పాను కదా నీకు. నిశ్చితార్థం మాత్రమే జరుగుతుంది, పెళ్లి నీతోనే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. బావకు భార్యనైతేనే బ్రతుకుతాను, దూరమైతే నన్ను మర్చిపో. అరే అది ఇదేం బెదిరింపు పౌడరు? హలో. హాయ్ జై, ఏం చేస్తున్నావు? మా విలేజ్ హౌస్ బయట నించొని నీతో ఫోన్లో మాట్లాడుతున్నా. హే, సేమ్ పేజ్. నేను కూడా మా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా. ఇంకేంటి? కొంచెం కూడా నిద్ర రావడం లేదు. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకో. ఎక్స్క్యూజ్ మీ, నాకు నిద్ర పట్టని జబ్బేం లేదు. మరేంటి? రేపు మీ విలేజ్కి వస్తున్నాను కదా, ఎలా ఉంటుందో ఏమో అని. డోంట్ వరీ, ఐఎమ్ ద బెస్ట్ హోస్ట్. ఒకసారి నా కంపెనీ విజిట్ చేయడానికి
సింగపూర్ నుంచి డెలిగేట్స్ వచ్చారు. తిరిగి వెళ్తూ మీ సిటీలో కూడా మా స్విస్ చూపించారని చెప్పారు. అంత బాగా చూసుకున్నాను. ఓ కమ్ ఆన్ జయ్, నువ్వు ప్రతిదీ బిజినెస్ భాషలోనే మాట్లాడతావా? నా టెన్షన్ అక్కడే స్టేయింగ్ గురించి కాదు, ఎంగేజ్మెంట్ గురించి. దానికెందుకు టెన్షన్? మన పెద్దవాళ్ళు తాంబూలాలు మార్చుకుంటారు, మనం రింగ్స్ మార్చుకుంటాం. సింపుల్. ఎంగేజ్మెంట్ అంటే అంతేనా? నా వరకు అంతే. నీకేమన్నా ఉందా? నా ఏంటి, మన ఎంగేజ్మెంట్ అను. యా, లైక్ దట్. నీకు స్వీట్ గా మాట్లాడమే రాదా? స్లీపింగ్ టైంలో స్వీట్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ కొలెస్ట్రాల్. అబ్బా స్టాప్ జోకింగ్ జయ్. రేపు మనం ఫస్ట్ టైం కలవబోతున్నాం, దాని గురించి మాట్లాడొచ్చుగా. రేపు కలిసాక మాట్లాడుకుందాం. ఇప్పుడేమైంది? బెడ్ టైం అయింది. గుడ్ నైట్. ఫైన్. ఈ అబ్బాయిలకి ఏ ఫీలింగ్స్ ఉండవా? గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్. ఓ షిట్, ఇట్స్ 9:05. 5 minutes late to bed. త్వరగానే ఉండే, ముహూర్తానికి టైం అవుతుంది. మీ ముహూర్తానికండి? కాదే, దానికి చాలా టైం ఉంది. ఎందుక ముహూర్తం ఏంటో చెప్తే మొక్క మంచిదాకా చెప్పేస్తాం కదండి. తినబోయేటప్పుడు రుచి ఎందుకురా? మీరు అలా నానబెడతా ఉండండి, చివరికి పులిసిపోద్ది. అబులు ఏటండే? కోట్లో కొన్ని పూలు పంపించాలంట, త్వరగా పంపించు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఛీ, గుడికి కాంట్రాక్ట్ ఇచ్చి డిస్కౌంట్ లో కోట పనులు కూడా చేయించుకుంటున్నారేంట్రా? మనం కూడా బిల్లు వేసేటప్పుడు ఎక్స్ట్రా సామాన్ వేద్దాంలేండి. అంతేనంటావా? సరే మంగా. మళ్ళీ మంగ ఎందుకండి, పూలేదో మీరు ఇచ్చి రావచ్చు కదా. మీ పని మీరు చూసుకోండిరా, నాకు పని చెప్తారండి. ఎలాండా మంగా మంగా. అయ్యో బాబో, నడు విరిగిపోయింది బాబో. అయ్యో బాబో, లేపకుండా అలా చూస్తారేంట్రా? ఏంటి మంగ అలా తన్నేసావు? లేకపోతే ఏంట్రా, నిన్నటి నుంచి చూస్తున్నాను నీ ఎదవ ఎగస్ట్రాలు నువ్వును. నేనెవరో కోట్లు ముద్దైన అనుకున్నావా? ముద్దైలా పిలిచానా? ముద్దుగా పిలితేనే. ముద్దేంట్రా ముద్దు? నాతో పెట్టుకుంటే డమాడిమా డిష్ అయిపోద్ది. ఇంతకు పిలిచిన పనేంటో చెప్పు. కోట్లో పూలు ఇవ్వాలి. ఈసారి ఎంత? 300? తెలిసి అడుగుతావేంట్రా? తీసుకో. ఎల్లెల్లు, ముహూర్తం రాని నీ సంగతి చెప్తా. స్వప్న, అమ్మా ఆయిల్ ఇవ్వు. చంద్రిక, ఇవిగో పసుపు కుంకుమ. చంద్రిక, దేవుడికి పసుపు కుంకాలే ఎందుకు పెడతారు? ఈ పౌడర్ పెట్టొచ్చు కదా. మీ పౌడర్ పైత్యం మీతోనే ఉంచుకోండి. దేవుడి కంటి వాళ్ళని చూస్తే కళ్ళు పోతాయి. స్వప్న, ఏంటి నువ్వు చేస్తున్న పని? దీపాలు వెలిగిస్తున్నాను జేజీ. ఈ ఇంట్లో దీపం పెట్టాల్సింది నువ్వు కాదు. ఏ, అది పెడితే తప్పేంటి? చంద్రిక, నాకు ఎదురు చెప్పడం మాని నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇందులో పెద్ద అర్థం కాకపోవడానికి ఏముంది? సంబంధం అడిగినప్పటి నుంచి చులకనైపోయాం. ప్రతి చిన్న విషయానికి చిన్నబుచ్చుతున్నారు, కాని వాళ్ళని చేస్తున్నారు. అంతేగా? వితండవాదం ఆపి మీ వదినను పిలువు. ఈ ఇంటి కోడలే ఈ ఇంట్లో దీపం పెట్టాలి. అంతేగాని ఈ ఇంట్లో పుట్టి నాకు మాత్రం అర్హత లేదన్నమాట. నేను చెప్పింది అర్హత గురించి కాదు, ఆచారం గురించి. చెప్పింది చెయ్యండి. మనకెందుకు వచ్చిన పౌడరు ఎవరి పనులు చేసుకుంటారులే. ఈ ఇంటికి నేను కోడలయ్యాక అందరి సంగతి చెప్తాను.
కోప్పడిందిగా వెళ్ళి కూల్చేయి. ఈ ముసలావిడికి చాదస్తం అయ్యో దేవుడా, ఇంతమంది ఉన్న ఇంట్లో దీపం పెట్టడానికి ఒక్కరు కరువయ్యారా? ఇప్పుడు ఈ కోటకి కొత్త కళ వచ్చింది. ఈ పూలు ఎక్కడ పెట్టాలి? ఇంట్లో ఎవరు కనబడట్లేదేంటి? దీపాలు వెలిగించున్నాయేంటి? ఆడపడుచుకి వెటకారం ఎక్కువైంది. నిశ్చితార్థం పెళ్లి అవని
ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను. అమ్మాయిలు ఎవరు మీరు? ఇక్కడున్నారేంటి? పూలు ఇవ్వడానికి వచ్చామండి. ఇక్కడ పెట్టేసి వెళ్ళండి. మంగెక్కడే? ఏమోనే. చిటికేసి పిలిస్తే పరిగెత్తుకొని రావడానికి నీ అసిస్టెంట్ అనుకుంటున్నావా? ఎస్. ఎక్కడికి వెళ్ళావే? అదేనే, ఎవరైనా కనిపిస్తారేమోనని చూడ్డానికి వెళ్ళాను. నాకెవరూ కనిపించలేదు. మాకు కనిపించారు. పెట్టేసి వెళ్ళమన్నారు. ఓ అవునా? సరే పెట్టేసి వెళ్దాం. పదండి. అలాగా? అవునవును, నేను వచ్చాక మాట్లాడతానే డెఫినెట్గా. ఇదిగో ఇక్కడ మా సార్ వాళ్ళ హడావిడి చూస్తుంటే మన నిశ్చితార్థపు రోజులు గుర్తొస్తున్నాయి మీనాక్షి. ఏంటి నా కోసం వెతుకుతున్నాడా? మీనాక్షి, నేను మళ్ళీ చేస్తాను. సార్, నా కోసం చూస్తున్నారా? లేదు చారి, అమ్మాయి కోసం. సార్, ఇందాక ఒక అమ్మాయి ఇంట్లోకి వచ్చింది. ఎటెళ్ళిందో కనిపించట్లేదు. ఇదేం బాలేదు సార్. ఏం బాలేదు? కాసేపట్లో ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు మరో అమ్మాయితో మీరు... నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? అమ్మాయి కనిపించడం లేదని మీరు అంటుంటేను. ఏ అమ్మాయిని? అదే సార్, ఇందాక మీకు కనిపించి ఇప్పుడు కనిపించకుండా పోయిన అమ్మాయి. నేను చెప్తుంది గిఫ్ట్ షాప్ లో అమ్మాయి గురించి. తనని ఇంకా మీరు మర్చిపోలేదా సార్? తనే నన్ను మర్చిపోయినట్లేదు. నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చింది. ఎందుకు వస్తుంది సార్? అది నాగుపాము లాంటి చారి. నా మీద పగబట్టింది. ఛాన్సే లేదు సార్. నేను చూశానని చెప్తున్నా కదా. మరెవరినో చూస్తుంటారు సార్. తన్నే చూశాను. పగపట్టేంత గొడవ మీ మధ్య ఆ రోజు జరగలేదు కదా సార్. అది అప్పటితోనే ఎండ్ అయిపోయింది కదా. మళ్ళీ గొడవ అయింది. అదెప్పుడు సార్? కాఫీ షాప్ దగ్గర. నేనెలా మిస్ అయ్యాను సార్? ఏంటి గొడవనా? తను ఎక్కడ మిస్ అయిందో అది కనిపెట్టి చెప్పు. కనిపించగానే చెప్పు. ఒక అమ్మాయి గురించి బాస్ ఇంత ఫైర్ అవుతున్నాడేంటి? అంత ఇరిటేట్ చేసిందా? కనిపిస్తే అయిపోయింది. ఇదేనమ్మా మీరు ఉండబోయే ఇల్లు. విలేజ్ హౌస్ చూపించి ఏదో 5 స్టార్ హోటల్ అన్నట్టు చెప్తున్నారేంటి? ఎలా ఉంది నిత్య? ఓకే, నాట్ బ్యాడ్. బురదలోకి దిగాక కంపు కూడా ఇంపుగానే ఉంటుంది. రిషి, నీ కామెంట్స్ ఆపి కామ్గా లగేజ్ లోపల పెట్టించు. చలో పదండమ్మా. హలో, మీరెక్కడికి వెళ్తున్నారు? లగేజ్ ఎవరు దింపుతారు? బాబు, ఇక్కడ ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. మరి తమరేం చేస్తారు? ఈ ఇంట్లో దింపడం వరకే నా పని. చా, ఆఖరికి లగేజ్ మోసే కూలీని కూడా అయ్యానన్నమాట. ఏం చేస్తాం? హే, వస్తున్నా నాగవయ్య. నిజంగానే తను వచ్చిందా లేక హెల్యూసినేషనా? ఈ డిస్టర్బెన్స్ ఒకటి. వెల్కమ్ టు దేవీపురం. హే, నేను మీ విలేజ్ కి వచ్చినట్టు నీకెలా తెలుసు? రాగానే కాల్ చేస్తానని నువ్వే చెప్పావు కదా. ఓ యార్, ఫర్గాట్.
బై ద వే వేర్ ఆర్ యు? మా హౌస్లో. అదెక్కడ? ఐ డోంట్ నో. అదేంటి? సి ఈ ఊరు నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. అవునా? నీ వాయిస్ ఏంటి అదోలా ఉంది? ఎనీథింగ్ రాంగ్? ఓ స్టూపిడ్ గర్ల్ నన్ను సిటీ నుంచి అన్నెసెసరీగా హర్ట్ చేస్తుంది. ఓ, నువ్వు కూడా డిస్టర్బ్డ్ గా ఉన్నావా? అంటే నువ్వు కూడా డిస్టర్బ్ అయ్యావా? హైదరాబాద్ లో ఒక ఇడియట్ తగిలాడు. వాడి వల్ల నిన్ను ఒకసారి కలవడం కూడా మిస్ అయ్యాను. సేమ్ హియర్. ఆ టైం కిల్లర్ వల్ల నా షెడ్యూల్ అంతా అప్సెట్ అయింది. యునో వాడెంత ఈగో ఇష్టో తెలుసా? తనకి ఒళ్ళంతా పొగరే, మాట్లాడితేనే చిరాకేస్తుంది. ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ ఆన్ హిస్ ఫేస్. ఎంత క్రిమినల్ బ్రెయిన్ వాడిది. అలాంటి ఆడపిల్ల నేనెప్పుడు చూడలేదు. షూట్ చేసి పారేయాలనిపించింది.